మ్యాగీ మ్యాగీ ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావేంటి? ఆ సరస్సు నన్ను కొట్టింది మమ్మీ. నిన్ను కొడుతుందా? ఈ రోజు దాని అంతు తేలుస్తాను. పద. ఏ బుచ్చమ్మ, ఎంత పొగరే నీకు! నా కూతుర్నే కొడతావా? కొట్టడం ఏంటి? తెలియనట్టు నటిస్తున్నావేంటి? నా రూమ్ లోకి వచ్చి నా ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ చేసి కొట్టావు. మత్తులో మర్చిపోయావా? మత్తు కాదు, నీకే పిచ్చి పెట్టినట్టుంది. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఈ పొగరే రోజు రోజుకి ఎక్కువయ్యి మిడిసి పడుతున్నావు. అందరూ మా అన్నయ్యలా రాహుల్లా ఉంటారనుకున్నావా? అమాయకులు గారు, మంచి వాళ్ళు, మంచికి చెడుకి తేడా తెలిసిన వాళ్ళు. మీకేదైనా సమస్య ఉంటే నా గురించి మాట్లాడండి, అంతేగాని అరుణ్ బాబు, రాహుల్ బాబు గురించి మాట్లాడొద్దు. వద్దనడానికి నువ్వెవరే? వాళ్ళు నా వాళ్ళు. నేనిష్టం వచ్చినట్టు అంటాను, కోపం వస్తే తిడతాను. నీకేంటే మధ్యలో? తిట్టడం కాదే, వాళ్ళ గురించి పన్నుతి మాట్లాడితే ఊరుకునేదే లేదు. అంటానే, ఊరుకోక ఏం చేస్తావు? నీ అరుణ్ బాబుకి బుద్ధుంటే నీ నిజస్వరూపం ఎప్పుడో తెలిసుండేది. మా అమ్మని కొడతావా? నిన్ను కూడా కొడతానే. అసలు మీ కొట్టడం మావయ్య గురించి కానీ రాహుల్ గురించి కానీ మాట్లాడితే చంపేస్తా. ఊరుకునే కొతే తల్లి కూతుళ్ళు రెచ్చిపోతున్నారు. ఇంకొక్కసారి నా జోలుకొస్తే క్షమించేదే లేదు. ఏది సరస్సు, ఆగు. ఏమైంది నీకు? ఏమైంది నీకు? సరస్సు, చంపేస్తా వీళ్ళ సంగతి రోజు. సరస్సు, అమ్మగారు, వాటర్ తీసుకురా. రాహుల్, ఏమైందిరా? ఏమైంది సరస్సు? చూసావా అన్నయ్య, నీ కళ్ళ ముందే మమ్మల్ని చంపుతానని బెదిరిస్తుంది. సరస్సు, అసలేం జరుగుతుంది ఇంట్లో? అరుణ్ బాబు గారు మీ గురించి తప్పుగా ఏంటి? మా అన్నయ్య గురించి మేము తప్పుగా మాట్లాడామా? కలలో కూడా పాపం చేస్తావా? ఇది తాగి గోలగోల చేస్తుంటే వద్దని వారించిపోతుంటే నన్ను నా కూతుర్ని కొట్టిందన్నయ్య. మీకు చెప్తానంటే ఇలా కొడుతుంది. లేదు మామయ్య, వాళ్ళు చెప్పేదంత అబద్ధం, మీరు నమ్మకండి. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. దేవాలయంలో చూసుకుంటున్న ఈ ఇంట్లో మందు తాగుతావా? చెయ్, నువ్వసలు మనిషివేనా? పిన్ని, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అయినా సరస్సు మందు తాగడమేంటి? పక్కనే ఉన్నావు కదా బావా, నీకేం వాసన రావట్లేదా? రాహుల్, నువ్వు ఏ విషయంలో అయినా సపోర్ట్ చెయ్యి, కానీ కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కాదని మాత్రం వాదించుకో.
ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఇంట్లో ఉంచటం, లేని గౌరవం ఇవ్వటం మన తప్పు. ఇప్పుడెంత అనుకుంటే ఏంటి? ఇలాంటి మనుషులకి ఇంతకన్నా మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? నా బుద్ధికే చాలా మంచిది. కావాలంటే అరుణ్ బాబు గారిని అడగండి. అత్తయ్య ప్లీజ్, ఏదైనా సమస్య వస్తే పరిష్కారం ఆలోచించాలి కానీ దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. అంటే తప్పు నాదే అంటావా రాహుల్? అత్తయ్య, నేను తప్పప్పుల గురించి చెప్పడం లేదు, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. జరిగిందేదో జరిగింది. ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. తనని లోపలికి తీసుకెళ్ళండి. ఆగండి. ఇంత తప్పు చేసింది వెళ్ళాల్సింది లోపలికి కాదు బావగారు, బయటికి. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పిన్ని, తన కండిషన్ చూసావా? అయినా ఈ టైంలో తన్ని బయటకు పంపడం కరెక్ట్ కాదు పిన్ని. రేపు మాట్లాడుకుందాం అంటున్నారు కదా డాడీ. రాహుల్, ఏమైంది నీకు? వద్దని ఎంత చెప్తున్నా నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నా? అంతా మన కళ్ళ మీద జరిగింది కదా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే 4 గోడల మధ్య ఉండాల్సిన మన ఇంటి పరువు రోడ్డున పడుతుంది. విషయం అక్క వరకు వెళ్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఉదయం వరకు ఎవరు ఈ విషయం గురించి మాట్లాడడానికి వీల్లేదు. మరొక మాట కూడా ఉండకూడదు. తనను లోపలికి తీసుకెళ్ళండి. బాబు గారు, నేనే తప్పు చేయలేదు. నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియడం లేదు. క్షమించండి బాబు. లోపలికి తీసుకెళ్ళండి. మంచితనం నలుగురిలో పేరే కాదు బావుగారు, లోకు కట్టే దారి కూడా చూపిస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా కుక్కని బంగారు సింహాసనం ఎక్కించకూడదు. రాహుల్, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మంచిది, అన్నిటికీ మంచిది. దీంతో మిమ్మల్ని చంపేస్తా. ఏమైంది నీకు? వదలండి రాహుల్. సరస్సు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అరుణ్ బాబు గారు, మీరేం చేసినా అంతా మంచి జరుగుతుంది. తప్పైనా ఒప్పైనా అది నాకు మంచైనా చెడైనా జీవితాంతం మీ తోడుగా ఉంటాను. నాకు మీ సంతోషం కావాలి, మీరు సంతోషంగా ఉండాలి. నా కోసం ఇంటికొచ్చిన సరస్సు ఇప్పుడు అందరి చేత తిట్లు తింటుంది. తన మిస్టేక్ ఏం లేకపోయినా ఎందుకు తనెవరూ నమ్మడం లేదు?
ఈ విషయంలో ఎవరినైనా బ్లేమ్ చేసే ముందు నన్ను నేనే బ్లేమ్ చేసుకోవాలి. తాతయ్య ప్రాపర్టీ కోసం సరసు మెళ్ళలో తాళి కట్టాను. ఇప్పుడు నా స్వార్థానికి తన్ని నేను బలి చేస్తున్నాను. అంత నా వల్లే. ఈ బర్త్డే హడావిడిలో ఉదయం నుంచి ఏమీ తినలేదు. పాపం నిద్రపోతుందో లేదా జరిగింది తలుచుకొని బాధపడుతుందో. రాహుల్ బాబు, క్షమించండి. నేనేం కావాలని చేయలేదు. ఏదో పొరపాట్లో జరిగిపోయింది. మామయ్య, మీ కోపానికి నేను కారణమవుతానని నేనెప్పుడు ఊహించలేదు. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారి క్షమించండి మామయ్య. క్షమించాల్సింది నేను కాదు సరసు, నువ్వే నన్ను క్షమించాలి. నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి, నిన్ను ఒక కోడలుగా ఇంటికి పరిచయం చేయాల్సిన వాణ్ణి, నిన్నొక సర్వెంట్ని చేశాను. ఈ బాధలు కన్నీళ్లు అన్నీ దూరమయ్యే రోజు తొందరలోనే వస్తుంది సరసు. తెలవారిది కర్రెప్పల తొలి వెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారిదే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చూటే, వేపులా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తుంది నీ అంటే నా మనసే నీదయ్యే, వినదే నా మాటే. ఎవరు ఎవరు ఈ హాస్తి చాలంది. రాహుల్ బాబు, నన్ను క్షమించండి రాహుల్ బాబు.
బుచ్చమ్మా! బుచ్చమ్మా! అమ్మగారు, ఏంటి అలా చూస్తున్నావు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? క్షమించండి అమ్మా. రాత్రి ఏదో తెలియక చాలా తప్పుగా ప్రవర్తించాను. నువ్వు చేసిన పనికి క్షమాపణ లేదు, శిక్ష మాత్రమే. అమ్మగారు, పరువు పద్ధతి ఉన్న ఈ ఇంట్లో నీలాంటి మనిషి ఉండడానికి అర్హత లేదు. వెళ్ళు బయటికి. అమ్మగారు, అంత మాట అనకండి అమ్మగారు. ఏదో పొరపాట్లో జరిగింది అమ్మగారు. వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దమ్మా. ఈ ఒక్కసారి క్షమించడమ్మా. మీకు దండం పెడతానమ్మా. ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో ఉంచడమే ఎక్కువ. మళ్ళీ క్షమించి నిన్నింకా భరించలేను. మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి. నా బర్త్డే పార్టీలో ఏదో హడావుడి చేస్తుంటే నా మీద ప్రేమతో అనుకున్నాను, కానీ నాశనం చేయడానికి ఇంత ప్లాన్ చేస్తున్నావనుకోలేదు. నవ్యమ్మా, నేనేం కావాలని చేయలేదమ్మా. ఎక్కిళ్ళొస్తుంటే నీళ్ళు అనుకుని తాగాను. ఆ తర్వాత ఏం మాట్లాడానో ఏం జరిగిందో అంతా ఏదో మాయలో ఉంది. అదేనే మేము అంటుంది. ఆ మాయలు మాకు తెలియకే ఇన్ని రోజులు మేం మోసపోయాం. మ్యాగీ, నిజం చెప్పు. ఆ గ్లాస్ లో ఏదో కలిపింది నువ్వే కదా? ఆ నీళ్లు కావాలని నువ్వు నాకు ఇచ్చావు కదా? మాట్లాడు మ్యాగీ. మౌనంగా ఉంటే చేయని తప్పుకి నేను బలవుతాను. దయచేసి మాట్లాడు. చెప్పు మ్యాగీ. అమ్మా, నిజమే చెప్తున్నానమ్మా. దయచేసి నా మాట వినండి అమ్మా. ఏంటి నిజం? నువ్వు చేసింది సరిపోక ఇప్పుడు మ్యాగీని బ్లేమ్ చేయాలని చూస్తున్నావా? అది కాదు మ్యాగమ్మ, మీరిచ్చిన నీళ్ళే కదా నేను తాగాను. అప్పటికే మత్తులో ఉన్నావేమో. అప్పుడు ఏ నీళ్లు తాగినా అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు. ఇంకా నయం, ఎక్కిలు కూడా నేనే తెప్పించానలేదు. దీంతో మాటలేంటి మ్యాగీ? మెడ పట్టుకుని బయటికి గెంటేక. అత్తయ్య అత్తయ్య, ముందు డాడీని రానివ్వండి. ఆయనతో ఒకసారి మాట్లాడి డెసిషన్ తీసుకుంటే మంచిది. ఇంత జరిగిన తర్వాత ఇక బావగారు వచ్చి చెప్పడానికి ఏమీ లేదు. దీన్ని బయటికి పంపించడం కన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకేం లేదు. బాబాయ్ ఎక్కడా?
పెళ్ళంటే జీవితాంతం కలిసి నడిచే నమ్మకం. కానీ నేను నా స్వార్థానికి, వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు.